B9 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని వంతాటిపల్లి గ్రామంలో వెలిసిన నిత్య పూజాస్వామి ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు మండల కేంద్రమైన సిద్ధవటం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పోలీసుల బందోబస్తుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమర్థవంతంగా పనిచేసి విజయవంతం చేయాలని బ్రహ్మోత్సవాలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కమలాపురం తదితర మండలాల నుంచి 178 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సన్నిధానంతో జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులతో పంచలింగాల నుండి కాలినడకన వెళ్లే భక్తులు తగు జాగ్రత్తలు వెళ్లాలని సూచించారు. మహాశివరాత్రి భక్తులకు ఏమైనా సమస్య ఉంటే పోలీస్ కంట్రోల్ పాయింట్ వద్ద తెలియజేయాలన్నారు. ఈ బందోబస్తు నందు సర్కిల్ ఇన్స్పెక్టర్లు 5 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు 9 మంది, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ 130 మంది, హోం గార్డ్ 20, డిస్టిక్ స్పెషల్ పార్టీ 8 మంది, డిస్టిక్ ఆర్క్ గార్డ్స్ 5 మంది బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన సిఐలు, ఎస్ఐలు మరియు సిద్ధవటం మండల ఇన్ఛార్జ్ ఎస్ఐ శివప్రసాద్ పోలీస్ వారు పాల్గొన్నారు. అన్నదానం కూడా ఎక్కడ బయట పైన ఉన్నది కానీ ఎవరు పైన ఆగరు. అంతా రోడ్డు మన పంచలింగాల నుంచి టెంపుల్ వరకు 3.5 కిలోమీటర్ ఉంటుంది దాదాపు. అంతా ఇవే రాళ్ళు ఉండే రోడ్డే. ప్రతి ఒక్కరు కూడా నడిచిపోవాల్సిందే. ఎంత ముసలోడైనా కూడా నడిచిపోవాల్సిందే. మనకి వెహికల్స్ ఏం అలవ్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెల్లగానే వస్తుంటారు. ఇంకా మార్నింగ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిట్రీట్ చేసుకొని కింద పంచలింగాల కాడ భోజనాలు, టిఫిన్ అన్నీ పెడుతూ ఉంటారు. మనకి దగ్గర 20 ఐటమ్స్ దాకా పెడతారు. అన్నీ ఫ్రీగానే ఉచితంగానే పెడుతూ ఉంటారు కాబట్టి దర్శనం చేసుకుంటారు. వెహికల్లో వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేస్తుంటారు. ఈ వెహికల్స్ కూడా మనం ఇక్కడే కట్ చేస్తాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఏడాడు ఉన్నాయి, 2 పాయింట్లు పెట్టినాము. ఆ 2 పాయింట్లోనే అందరూ మనం 99% ఏడే కట్అప్ చేసుకొని మనకి పైన ప్రెజర్ పెట్టకుండా ఉండేవాళ్ళు ఎవరు యాత్రికులు వస్తారో, పబ్లిక్ ఎవరు వస్తారో వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం ఇక్కడే కట్అప్ చేస్తాము. కొంచెం జాగ్రత్తగా చేయండి. ఆ క్యూ లైన్ మెయింటెనెన్స్ కొంచెం జాగ్రత్త అంతే. అక్కడ మెట్లు దిగేటప్పుడు, ఆ స్టెప్స్ దిగేటప్పుడు వై జంక్షన్ ఒకటి ఉంటుంది. పైకి ఎక్కాలి, మళ్ళీ దిగేది. అక్కడే మనకి పాయింట్ ఎక్కువ ప్రెజర్ పడేది. ఆడ కొంచెం జాగ్రత్తగా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఆడ కొంచెం జాగ్రత్తగా చేసుకున్నారనుకుంటే మన ఉద్యోగం ఆడ అయిపోతుంది. తర్వాత పంచలింగాల కాడ స్టెప్స్ దిగిన తర్వాత పంచులు ఏఎస్ఐ ఒక పాయింట్లో ఉంటారు. ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు తయారు విషయాన్ని ఎస్ఐ గారు పెట్టినారు. ఈ పాయింట్లో ఏమంటే మీరు పబ్లిక్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకే రూట్లో ఉంటే వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతుంటారు. అదంతా మొత్తం 3.5 కిలోమీటర్లో కూడా కంప్లీట్గా చెట్లు ఉంటాయి. మనకి ఎండ అనేది ఒక్క కర్ర కూడా రాదు, ప్రతి ఉంటుంది. కాబట్టి కొండ మీద ఆ కళ్యాణం చేపించేసి త్వరగానే కంప్లీట్ చేస్తాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ కాకుండా మెయిన్ రోడ్లో మనం ప్రతి ఒక్కరూ కూడా ఇది మన డ్యూటీ, మన ఉద్యోగం అని చేసినారంటే అయిపోతుంది. ప్రతి ఒక్క పాయింట్లో కూడా 5 మంది లేకపోతే 6 మంది అటు ఇచ్చినాము. మీరు 24 అవర్స్ చేయాల్సిందే. 24 అవర్స్ కూడా ఏ మానవుడు కూడా 24 కంటిన్యూగా ఎవరు ఉద్యోగం చేయలేము. అది సాధ్యం కాని పని.